ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. అందరూ బైబిల్స్ చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. చిన్ని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ స్వరం వినటానికి మేమందరం ఆయుత్తపడుచుండగా అనేక మంది ప్రజలు నాయన వాక్యం వినడానికి సిద్ధపాటు అవుతుండగా అందరితో మీరు మాట్లాడమని, నీ దాసుని మరుగు చేసి మీ స్వరం వినిపింప చేయమని, ఈ యొక్క వాక్యం ద్వారా అందరికీ ఆరోగ్యమును, శక్తిని, బలమును, సమృద్ధిని, సమస్తమైన బంధకముల నుంచి విడుదలను, మనశ్శాంతిని దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మనకి భారతదేశంలో ఈ గాంధీ గారు వీళ్ళు చదివే కాలంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి పై దేశాలకి లండన్ వెళ్ళవలసి వచ్చిన పరిస్థితులు. అందుకనే ఆ లండన్ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ మొట్టమొదట ఇచ్చేది బైబిల్. దేవునికి స్తోత్రం. ఆ లండన్లో అయితే బైబిల్ పాఠాలను బోధించి మరీ తర్వాత మామూలు పాఠాలు చెప్పేవారు. అందుకనే మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహం చేశారన్న, స్వామి వివేకానంద గారు వాక్యమే దేవుడు, ఆ వాక్యము యేసయ్య అని చెప్పడానికి కారణాలు ఏంటంటే వాళ్ళు అక్కడ చదువుకోవడాన్ని బట్టి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. బైబిల్లో ఎన్నో ధన్యతలు కనబడతాయి. మొదటి ధన్యత ప్రభువు చెప్తున్నాడు. చదవండి ఇప్పుడు 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనత్వం ఏంటి? ఉట్టి దీనులైన వారు ధన్యులని దేవుడు చెప్పొచ్చు కదా. శరీర విషయమై దీనులు అవ్వడం ఏంటి, ఆత్మ విషయమై దీనులు అవ్వడం ఏంటి అని మనం అనుకుంటే ఏంటి, చాలామంది శరీర విషయముగా దీనులుగా ఉంటారు. ఎలాగంటే అది పైకి దీనత్వం, ఎలాగండి, లోన అంతరంగంలో దీనత్వము ఉండదు. కొంతమందికి ఆత్మలో దీనులైన వాళ్ళు ఉంటారు. కొంతమందికి ప్రార్థన చేయని ఇచ్చామనుకోండి, ఇక్కడ మైకు, అతనిలో ఉండే శరీర దీనత్వం అంతటిని కూడా ఇక్కడ పెడతాడు. ఏమంటాడు? ప్రభువా, నేను ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, ఇక్కడ నిలబెట్టావు ప్రభువా అంటాడు. మరి పనికిరాని వాడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పనికొచ్చాం కాబట్టి దేవుడు ఇక్కడ పెట్టాడు. చాలామంది దీనత్వాన్ని బయటికి చూపిస్తారు. ఇంకా కొంతమంది ప్రార్థనలో నేను పెంటను ప్రభువా అంటాడు, కుక్కను ప్రభువా అంటాడు. ఇదంతా యాక్షన్. వీళ్ళు అలాగంటే పక్క నుండి ఊరుకుంటారా? వీడి మీద కోపం నోడు, అవును ప్రభువా. వీడు కుక్క అంటే అవును ప్రభువా. వీడేదో పెంట అంటే అవును ప్రభువా, అవును ప్రభువా అని వీడు 3 సార్లు అంటాడు. ఏంటి ఇది? కానీ ఆత్మలో దీనులు అవ్వటం అంటే బయట ఉండేటప్పుడు అలాంటి మాటలే చెప్పకూడదు. వాక్యం బోధించేటప్పుడు కూడా నేను పనికిరాని వాడిని మీకంటే అనకూడదు. ఎప్పుడు కూడా మీకంటే పనికొచ్చే వాళ్ళని ఇక్కడ పెడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. సాక్ష్యం చెప్పినా, వాక్యం చెప్పినా మనలో ఉండే బలహీనతలను మనం సంఘం ముందు చెప్పకూడదు, ప్రజల ముందు చెప్పకూడదు. ధైర్యంతో ఇక్కడ నిలబడాలి. చెప్పే వాక్యం స్ట్రాంగ్గా చెప్పాలి. పాట ఆత్మతో పాడాలి. చెప్పే సాక్ష్యం ఆత్మ బలంతో చెప్పాలి. అది అందరికీ పని చేస్తుంది. అంతేగాని పెంటని, కుక్కని, పురుగుని అనటం ఎక్కడ చేయాలి తెలుసా? మన గదిలో ప్రార్థన చేసుకునేటప్పుడు దీనత్వంతో యేసయ్య పాదాలు పట్టుకొని ఆయన పాదాలు కడగాలి. దేవునికి స్తోత్రం చెల్లిందా. పోన్లేడి పెంట అన్నాడని, ఒరే నువ్వు పెంట వేయటరా అని బయటకు వచ్చాక అన్నాం అనుకోండి, ఒప్పుకుంటాడా? రే పెంట అంటున్నావు, జాగ్రత్త, నా పెంట నీ తట్లేస్తానంటాడు. మొత్తానికి ఒప్పుకో. మనం కుక్క అని మనం అనుకున్నా కుక్కరా అంటే ఊరుకుంటామా? కుక్క
దుఃఖం అంటే ఊరుకునేవాడే నిజమైన దీనుడు కదా. కాబట్టి ప్రభువు దగ్గర మనం ఎంతైనా తగ్గించుకోండి. ప్రభు బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు నాకు ఏ జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, ఇది కూడా మనం చెప్పవలసిన పని లేదు. ఇక్కడ మాట్లాడేవాడు మనము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనలో ఉండేవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్న జ్ఞానము కంటే దేవుని పేరట నిలబడేవాడిలో ఉండే దేవుని ఆత్మ గొప్పది. ఆత్మ విషయమై దీనులైన వారుగా మనం ఉండాలి. దీనత్వం అనేది డబ్బును బట్టి, బీదరికాన్ని బట్టి రాదు. బీదరికంలో ఉన్న కొంతమందికి ఒళ్ళంతా గర్వం ఉంటుంది. కోట్లు కోట్లు దేవుడు మనకి ఇస్తున్నా కొంతమందికి దీనత్వం ఉంటుంది. దేనిని బట్టి అంటే ఆత్మ విషయమై దీనులై ఉండుట. దేవుడు ఇస్తున్నాడు అనుభవించడానిక, లేకపోతే అలాగే బూజి పట్టడానిక? ఒకడు తిండు, ఇంకోటి కూడా పెట్టడు, ఆడు అనుభవించడు. ఎంత దేవుడు దీవించినా చిరిగిన బట్టలు మాసిన గుడ్డలతో వచ్చేస్తాడు. ఎందుకంటే వీడు దీనుడుగా ఉండాలని అనుకుంటాడు. ఎలాంటి దీనత్వం? డబ్బు ఇచ్చినా దీనత్వమే కదా. బట్టలు కూడా ఉతుక్కోకుండా వారానికి అంతా ఒకే జత. ఆ పక్కనోడు హల్లెలు వింటే చచ్చిపోవాలంతే. ఇది శరీరానుసారమైన దీనత్వం. దేవుడు కోరుకునే దీనత్వము అది కాదు. రేపొద్దుట మన దేవుడు ఉన్ని వస్త్రాలతో దళదళ మెరిసే ఆ వస్త్రాలతో ఆయన ఉంటున్నాడు. మనకి కూడా తెల్లని వస్త్రాలు, ఎప్పుడు మనం ఈ భూమి మీద కొనలేనంత వస్త్రాలు దేవుడు మనకి అక్కడ ఇస్తున్నాడు. వస్త్రాలే కాదు, ఈ రోజున బంగారాన్ని వద్దనుకుంటున్నారు కానీ బంగారాన్ని కూడా అక్కడ దేవుడు ధరింప చేసుకొని ఉన్నాడు. కానీ దేవునిలో ఏముందండి? తనను తాను తగ్గించుకునే దీనత్వం ఉంది. కాబట్టే మానవుణ్ణి ప్రేమించి ఆ సర్వస్వాన్ని విడిచిపెట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అదే మనసు మనకి కావాలన్నదే కొండ మీద ప్రసంగంలో ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మాటలు వింటూ ఉంటుంటే చాలామంది గర్వ హృదయులు గుండెలు బాదుకొని యేసయ్యని వెంబడించడం మొదలుపెట్టారు. రెండవది చూస్తే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. క్రీస్తుని నమ్మిన తర్వాత కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. సగటున ప్రతి క్రైస్తవునికి ఇవన్నీ వస్తాయి. డబ్బున్న వాడికైనా వస్తాయి, ఎవరికైనా వస్తాయి. డబ్బున్న వాడికి దుఃఖం లేదు అనుకోవడానికి లేదు. దుఃఖం అనేది మన హృదయానికి సంబంధించింది. హృదయంలో సంతోషం, నెమ్మది లేకపోతే ఎవరికైనా ఏమొస్తుందండి? కానీ దుఃఖపడేవారు అన్యులు అని దేవుడు చెప్పట్లేదు. దుఃఖపడేవారు ఏంటి? నీ కరువుని కోసం, నీ ఇబ్బందుల కోసం నువ్వు దుఃఖపడుతున్నావా? నీవు ధన్యుడవు. ఏంటి? లోకము మాటలు వేరు, దేవుని మాటలు వేరు. లోకం వేరేగా ఆలోచిస్తుంది, మనం వేరేగా ఆలోచిస్తాం. లోకము పై స్థితిని బట్టే మాట్లాడుతుంది. ఒకడికి 10 కార్లు ఉంటే వాడు ఎంత గొప్ప, వాడి ఇంటిలో ఉంటే ఎంత బాగుండేది అని చాలామంది అనుకుంటారు. వాడి ఇంటిలో ఉంటే నీకు రక్షణే లేకపోనేమో కదా. వాడి ఇంటిలో కానీ పుట్టుంటే నీకు ఈ గొప్ప స్థితి లేకపోనేమో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అలాంటి సంతోషం కాదు, నేను ఇచ్చే సంతోషమే వేరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ వాక్యాన్ని విన్న నీ ప్రజలందరి మీద నీ ఆశీర్వాదములు ఉంచండి ప్రభువా. నీ బలమైన హస్తము బిడ్డలకు తోడుగా ఉంచండి. వారి కుటుంబాలను దీవించండి. వ్యాధి బాధలతో, రోగాలతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఇరుకులతో, ఇబ్బందులతో, సమస్యలతో, బంధకాలతో ఇదో ఉంటున్న బిడ్డలను ప్రభువా, బంధకాలన్నిటి నుంచి విడుదల దయచేసి, నీ శాంతి, సమాధానము, నెమ్మదిని దయచేసి ప్రభువా, నీ కృప ప్రతి ఒక్కరి మీద ఉంచమని, ఇదో నీ ధన్యులుగా ప్రభువా బిడ్డలు ఎదుగుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న మహాలక్ష్మిని, వసంతాలమ్మను దేవుడు దీవించి ఆస్వాదించి మంచి జ్ఞానమును, వారి జీవితాంతం రక్షణను కాపాడుకునే మంచి జ్ఞానమును, అన్ని విధాల ఆరోగ్యమును దేవుడిచ్చును గాక. హ్యాపీ బర్త్డే టు యూ. ఎంత చెప్పినా భారమేదిరా క్రైస్తవ జనాలలో, క్రీస్తేసు కోసమా రోషమేదిరా ఈనాటి సంఘాలలో. ఎంత చెప్పినా భారమేదిరా క్రైస్తవ జనాలలో,
బ్రతుకులు ఉజ్జీవము పొందుకో. ఇంకెంత కాలమీ నిర్జీవ బ్రతుకులు ఉజ్జీవము పొందుకో. కర్మేలు కొండపై ఏలియా ప్రార్థించే అగ్నికై, ప్రార్థించే అగ్నికై.